సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మీరు ఈ గుండాలకి రావడానికి ఏ ఉద్దేశంలో వచ్చారు సార్? మనకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ కూలీలకు వేతనాలకు సంబంధించి ఫినో బ్యాంక్ పేమెంట్స్ అనేవి లేట్ అవుతున్నాయి, రావట్లేదు. వాళ్ళు పని చేసిన తర్వాత కూడా చాలా రోజుల నుంచి వాళ్ళకి వేతనాలు ఆ అకౌంట్ నుంచి విత్డ్రా అవ్వట్లేదు అనే విషయంలో ఒక పేపర్ క్లిప్పింగ్ ఒకటి వస్తే దాని మీద వివరణ తీసుకుందాము ఇక్కడ అందరినీ అని చెప్పేసి వచ్చాము. కంప్లైంట్ చేసినటువంటి ఆ పేపర్లో ఎవరైతే ఫిర్యాదు చేశారో వారిని కలవడం జరిగింది. అయితే వారికి ఆధార్ ఎన్రోల్మెంట్ పేమెంట్ సిస్టమ్ టెక్నికల్గా ఇష్యూ ఉండటం వల్ల అది ఆ పేమెంట్ ఆగినట్టుగా తెలుసుకున్నారు. ఆ బ్యాంక్ కన్సర్న్డ్ బ్యాంక్ మేనేజర్తో కూడా మనం మాట్లాడాము. వాళ్ళు టెక్నికల్ టీం పంపించి అది రెక్టిఫై చేసి ఆ పేమెంట్ ఇవ్వడం జరిగింది. దానికంటే ముఖ్యంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల ద్వారా కంటే కూడా మనకి పోస్ట్ ఆఫీస్, ఎస్బీఐ ద్వారా మాత్రమే ఈ పేమెంట్లు జరిగినట్లయితే వీళ్ళకి రెగ్యులర్గా పేమెంట్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయని వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళారా సార్? వెళ్ళాను. ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్ళి ఎవరికైతే పేమెంట్ లేట్ అవుతున్నాయో వాళ్ళని అడిగి తీసుకోవడం జరిగింది. ఆ బ్యాంక్ వాళ్ళని పిలిపించి ఆ పేమెంట్ కూడా చేయించడం జరిగింది. ఇంకా మనకు ఇంకా వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ కూడా వాళ్ళకి రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కొన్ని డబ్బులు కూడా పినో బ్యాంక్కి వెళ్ళిపోతానేను, అది కూడా ఒక చిన్న కంప్లైంట్ వచ్చింది. అది ఓకే, అది కూడా అన్నారు, వాళ్ళు కూడా అది చెప్తున్నారు. కానీ ఏదైనా సరే వీళ్ళ అకౌంట్లు అనేవి ఎస్బీఐ కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే మాత్రం వీళ్ళు కరెక్ట్గా వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. మిగతా అంటే వీళ్ళు ఆధార్ బేస్డ్ ఉంటాయి కాబట్టి పేమెంట్స్ వాళ్ళ కొంత ఎక్కువ అమౌంట్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాటికంటే కూడా ఎస్బీఐ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా మాత్రమే వీళ్ళు పేమెంట్ తీసుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత మీరు చేసిన సర్వే ప్రకారం, రిపోర్ట్ ప్రకారం ఇక నుండి అలా మిస్టేక్ జరగదని మీరు చెప్పగలుగుతున్నాను సార్? ఎస్, అవునండి. ఇప్పుడు ఏంటంటే మేము చెప్పేది అదే, ఇప్పుడు మా ఏపీఓఆర్ అంటే మా ఈజీఎస్ తరఫున మా ఏపీఓఆర్ కూడా ఏం చెప్తున్నామంటే ప్రైవేట్ బ్యాంకులు అంటే ఈ ప్రైవేట్ ఫైనాన్స్ ఫినో పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి కాకుండా వాళ్ళ అకౌంట్లకి పూర్తిగా పోస్ట్ ఆఫీస్ లేదా ఎస్బీఐ ద్వారా మాత్రమే వాళ్ళకి పేమెంట్ అయ్యేలాగా చర్యలు తీసుకోమని చెప్పేవాడిని. ముందు ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూడటం కోసం ఇవన్నీ చెప్తున్నాం. ఇదనే కాదు, మిగతా ఏ పేమెంట్ ఉన్నా మా ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి ఏ పథకాలకు సంబంధించిన పేమెంట్లకు సంబంధించి కూడా వీటి ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాలని మేము కూడా వాళ్ళకి ఆదేశం చెప్పడం జరుగుతుంది. సార్ మీ డిజిగ్నేషన్, మీ డిపార్ట్మెంట్? నేను అసిస్టెంట్ ఏపీడీగా వర్క్ చేస్తున్నాను డిఆర్డీఏలో. నా డిజిగ్నేషన్ అడుగుతున్నారు కదా? ఓకే, ఏపీడీగా డిఆర్డీలో వర్క్ చేస్తున్నాను. ఈ ఫిర్యాదు మీద దీనికి విచారణ కోసం వచ్చాను. నేమ్ సార్? రమణారావు. 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 థ్యాంక్ యూ సార్.